నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ లెటర్స్ అయితే ఈరోజు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఈ ఫేజ్ 1 కౌన్సిలింగ్ లెటర్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ ఈ ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు ఫేజ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీ అయితే వస్తున్నట్టు. మన ఛానల్ లోపల ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. నిమ్స్‌కి సంబంధించి అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించి, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అండ్ ఫర్దర్‌గా కూడా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి గైడెన్స్ అయితే త్రూఔట్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్ మనం అయితే చేసుకుంటా ఉంటాం. వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ మనం ఒకవేళ మీకు నిమ్స్ లోపల సీట్ రాకపోతే మాత్రం మనకు బీఎస్సీ నర్సింగ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఉంటది. మీకు అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి నేను ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిన. బీఎస్సీ నర్సింగ్, పీపీటీ, ఏహెచ్ఎస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గైడెన్స్ అయితే ఇస్తానట్టు. సో, మనకి కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి, మనకు కోర్సెస్ ఏమేం కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఏహెచ్ఎస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనకి. అనస్థీషియా, ఓటీటీ అండ్ రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ అని చెప్పి, న్యూరో సైన్స్ టెక్నాలజీ అని చెప్పి ఈ కోర్సెస్ అన్నిటికి కూడా మనకు కాలేజెస్ ఎక్కడున్నాయి అండ్ ఈ కోర్సెస్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన కాలేజెస్, బీపీటీకి సంబంధించిన కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి ప్రతీది కూడా మనమైతే వీడియోస్ అయితే చేసుకున్నాం. మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. కాలేజ్ లిస్ట్ అవన్నీ కూడా ఇప్పటికి అవైలబుల్‌గానే ఉన్నాయి. జస్ట్ ₹153కి మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. త్రూఔట్ అడ్మిషన్ ప్రాసెస్ నీకు సీట్ వచ్చేంత వరకు కూడా మనం యాప్ లోపల వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ ఎవ్రీ మంత్ 10థ్, 20థ్ అండ్ 30థ్ 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనమైతే 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఒకవేళ నీకు బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంది అని చెప్పి కూడా మనమైతే మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీది కూడా నీకైతే గైడెన్స్ అయితే ఇస్తా ఉంటా. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా మన అనాలిసిస్ ట్యూటర్ గైడెన్స్ లోపల జాయిన్ అయిపోర్రి. ఓకేనా? సో, బెస్ట్ ఆల్టర్‌నేటివ్ నిమ్స్ లోపల నీకు సీట్ రాకపోతే మాత్రం ఏహెచ్ఎస్‌కి బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంది అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతీది కూడా నేనైతే పీడీఎఫ్ ఫార్మాట్‌లా, వీడియో ఫార్మాట్‌లో అయితే పెట్టిన. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఓకేనా? సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కౌన్సెలింగ్ లెటర్స్. ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ లెటర్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అనంటే మనకు ఈ రోజైతే రిలీజ్ అయితాయి అన్నట్టు. 25థ్ ఆగస్ట్ 2025 రోజు ఫేజ్ 1 కౌన్సెలింగ్ లిస్ట్స్ అయితే కౌన్సెలింగ్ లెటర్స్ అయితే రిలీజ్ అయితాయి అన్నట్టు. సో, ఎవరెవరికి ఫేజ్ 1 కౌన్సెలింగ్ లెటర్స్ రిలీజ్ అయితాయి అనే విషయానికొస్తే మనకు ఒక లిస్ట్ రిలీజ్ చేసిర్రు వీళ్ళు. ఓకేనా? సో, ఫస్ట్ ఫేజ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫేజ్ 1 అని చెప్పి మనకు బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిరన్నట్టు. సో, ఈ లిస్టు మనకు 21 ఆగస్ట్ రోజు రిలీజ్ చేసిర్రు. ఈ లిస్ట్ లోపల ఎవరెవరి నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ లెటర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. ఈ కౌన్సెలింగ్ లెటర్స్ మనకు ఈ రోజైతే రిలీజ్ అయితాయి. ఓకేనా? సో, ఈరోజు రిలీజ్ అయితే మీరు రేపైనాడు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కౌన్సెలింగ్ లెటర్స్ అనేది. సో, మనం ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే లాగిన్ అయ్యి మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ లెటర్స్. ఓకేనా? సో, ఇది మనకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లోపల మనకు ఎన్ని నేమ్స్ ఉన్నాయి గదా అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 325 నేమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో, 300 నేమ్స్ అయితే సీరియల్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత అక్కడోళ్ళని పిలిచిర్రు. సో, మనకి 325 నేమ్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఇందులోపల మనకు 325 నేమ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 325 మంది కౌన్సెలింగ్ లెటర్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని కౌన్సెలింగ్‌కి అయితే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనకి డ్యూ సర్టిఫికేట్స్ గురించి మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా డ్యూ సర్టిఫికేట్స్ అన్నీ మెయిల్ చేసిరనుకుంటున్నా. సో, ఇంకా మీరు మెయిల్ చేయకపోతే మనకి ఈరోజు కూడా టైం ఉంది డ్యూ సర్టిఫికేట్స్ మెయిల్ చేయడానికి. తొందరగా మెయిల్ అయితే చేసేసేయండి. ఓకేనా? సో, ఇది అండ్ మనకిక్కడ డ్యూ సర్టిఫికేట్స్ అనేది nimsAD80@gmail.comకి మనమైతే మెయిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ మనకేదైతే కౌన్సెలింగ్ లెటర్స్ ఉన్నాయో, ఈ 325 మంది కౌన్సెలింగ్ లెటర్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే, నిమ్స్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఇది. సో, ఈ నిమ్స్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. వచ్చి ఇక్కడ మీకు రైట్ సైడ్ మీద అప్లై ఆన్‌లైన్ అని ఉంది కదా! అప్లై ఆన్‌లైన్ మీద ప్రెస్ చేయాలి.
అప్లై ఆన్‌లైన్ మీద ప్రెస్ చేసేతోటి మీకు ఏమని చూపెడుతది కదా అంటే రీడైరెక్షన్ ఇంటూ అనదర్ వెబ్‌సైట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. ఇంకొక వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయినట్టుగా చూపెడుతది. మీరు దాని మీద ప్రెస్ చేసుడుతోటే మనకు ఇట్లా అయితే పోర్టల్ ఓపెన్ అయితదన్నట్టు. సో, ఈ పోర్టల్ లోపల మనం మన అప్లికేషన్ నంబర్ ఇయ్యాలి. రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా! సో, లెఫ్ట్ సైడ్ మీరేం పట్టించుకోకుర్రి. రైట్ సైడ్ మీరిక్కడ లాగిన్ అని ఉంది చూసిర్రా? ఇక్కడ మీరు అప్లికేషన్ నంబర్ ఎంటర్ ఇయ్యాలె. దాని తర్వాత పాస్‌వర్డ్ ఎంటర్ ఇయ్యాలె. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని కొట్టాలి. లాగిన్ అని కొట్టేసరికి మీకు లాగిన్ అయితే అయిపోతదన్నట్టు. సో, నా దగ్గర అఫీషియల్ లాగిన్ ఏది లేదు కాబట్టి అఫీషియల్ లైక్ మనకు ఎవరిది కూడా ఐడీను, పాస్‌వర్డ్ లేదన్నట్టు. ఓకేనా. అప్లికేషన్ నంబరును, పాస్‌వర్డ్ లేదు. దట్స్ వై నేను చూపెట్టట్లేదు. మీరిక్కడ సింపుల్‌గా అప్లికేషన్ నంబర్ కొట్టుర్రి, పాస్‌వర్డ్ కొట్టుర్రి, లాగిన్ కొడితే మీకు ఓపెన్ అయితది. అక్కడ మీరైతే మీకు ఈ మనకు ఏదైతే కౌన్సెలింగ్‌కి సంబంధించిన లెటర్ అయితే ఉంటదో, ఆ కౌన్సెలింగ్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇది అండ్ దెన్ మనకి కౌన్సెలింగ్ ఎప్పుడుంటది కదా అంటే 30 ఆగస్ట్ 2025 ఓకేనా. ఆగస్ట్ 30, 2025 రోజు ఉంటది కౌన్సెలింగు. మనం 9 గంటల వరకు కౌన్సెలింగ్ కాడ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ముందే ఉండేలాగా చూసుకోవాలి. 8:30 8 అయినా పర్లేదు, 8:30 అయినా పర్లేదు. బట్ నువ్వు 9 లోపు ఉండేలాగా చూసుకో. కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేలాగా చూసుకో. అండ్ మనకి 10 ఏఎం తర్వాత మనల్ని లోపలికి రానియ్యరు. అండ్ ఇంకోటేందంటే మనం ఎప్పుడైతే లోపలికెళ్తామో అప్పుడు సైన్ పెట్టాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి కొంచెం ముందే ఎలాగో చూసుకొని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అక్కడ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉంటదా అంటే మరి కౌన్సెలింగు నిమ్స్ లోపల మనకి ఓల్డ్ ఓపీడీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లోపల లెర్నింగ్ సెంటర్ లోపల ఉంటదన్నట్టు. నిమ్స్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లెర్నింగ్ సెంటర్ లోపల మనకి కౌన్సెలింగ్ అయితే అయితది. అన్ని ఒరిజినల్స్ అన్ని కూడా ఈ కౌన్సెలింగ్‌కి నువ్వు తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనం అరౌండ్ ఒక 25,000 క్యాష్ అనేది పట్టుకపోవాలి. లేకపోతే డీడీ ఫార్మాట్‌లో కూడా మనం అయితే పట్టుకుపోవాల్సి ఉంటదన్నట్టు. సో, దిస్ ఈజ్ అబౌట్ నిమ్స్ కౌన్సెలింగ్. సో, ఇది అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మనకి ఫేజ్ 1 ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత మనకు ఒకవేళ సీట్స్ ఉంటే ఫేజ్ 2 కూడా కండక్ట్ చేస్తారు. సేమ్ ఫేజ్ 2 కూడా మనకు ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి మెరిట్ లిస్ట్ నుండి మిగతా వాళ్ళని తీసుకుంటారన్నట్టు. అప్పుడు మళ్ళా ఇంకొక కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఇఫ్ సీట్స్ ఉంటే. అండ్ మీకు ఒకవేళ నిమ్స్‌లో సీట్ రాకపోతే మాత్రం అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని అనల్జెసిక్ గైడెన్స్‌ని మీరైతే జాయిన్ అయిపోర్రి. అండ్ కింద కూడా నేను యాప్ లింక్ అయితే ఇస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.